అండి అందరికీ. ఈరోజు నేను ఆంపన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనకు ఒక 4-5 పచ్చి మ్యాంగోస్ కావాలనమాట. ఇవి మంచిగా క్లీన్ చేసి, ఈ విధంగా కట్ చేసి, ఈ మ్యాంగోస్ అన్నిటిని మనము కుక్కర్‌లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ మనము రీయూజ్ చేయమనమాట. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ కుక్ చేసిన మ్యాంగోస్ అన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారే వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ మనం యూజ్ చేయకూడదనమాట. ఇప్పుడు బాగా కుక్ అయిన మ్యాంగోస్ నుంచి ఈ పల్ప్ మొత్తం మనము ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న సోంపు, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్, కొంచెం మిరియాల పొడి, 1 ఇంచ్ అల్లం కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ తీసుకొని ఈ పల్పుని మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడన్నా ఏమన్నా లంప్స్ కానీ ఏమన్నా ఉంటే క్లీన్గా మనకు పల్ప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 500 గ్రామ్స్ అంత షుగరు, కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసేసి 4-5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో బాయిల్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ఇలా బబుల్స్ అనేవి వస్తాయి. చక్కగా ఇది బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాసీ లుక్ లాగా ఇది మారిపోతుందనమాట. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఇలా పట్టి చూస్తే ఒక తీగ పాకంలాగా వస్తేనే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్‌గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు ఈ మ్యాంగో సిరప్‌ని మనము గ్లాస్ బాటిల్స్‌లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ వరకు ఆరాంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంపన్న ఇన్‌స్టెంట్‌గా మనం ప్రిపేర్ చేసుకొని తాగొచ్చనమాట. సో, మీకు వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా బోలెడు అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.